హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 145వ భాగం. ఎప్పటిలా ఆనంద్కి తనే తడిబట్టతో క్లీన్ చేస్తూ తనకి కబుర్లు చెప్తుంది గాయత్రి. నందు, నీ కొడుకులిద్దరూ కలిసి మన గుడిని ఎంత బాగా తెరిపించారో తెలుసా? కన్నుల పడుగుగా జరిగింది ఉత్సవమంతా. నిజంగా అభి, రామ్ ఇద్దరినీ చూస్తే ఎందుకో నాకు నువ్వు బావగారు ఇద్దరే గుర్తొచ్చారు. వెక్కిళ్ళు పెడుతూనే, బావగారెటు మనతో లేరు ఆనంద్, నువ్వు కూడా అంటూ అతని చేతిని పట్టుకుని ఏడుస్తుంది గాయత్రి. సడన్ గా ఆమె చేతిని బిగుసుకున్న ఆనంద్ చేతి స్పర్శకి ఆశ్చర్యంగా తలపైకెత్తిన గాయత్రికి నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్న ఆనంద్ని చూడగానే షాక్తో నోట్లో మాట రాలేదు. నందూ అని ఒక్కో అక్షరం పలుకుతుంటే తన వైపు చూస్తున్న ఆనంద్ గాయత్రి చేతిని గుప్పెట్లో బంధించి కళ్లల్లో సన్నగా తడిచెరగా పెదవులు సన్నగా విచ్చుకొని గాయత్రి అని కదిలిస్తున్నా అతని గొంతు బయటికి రాలేదు. సంతోషంగా ఏడుస్తున్న గాయత్రి అభి, రామ్ అని గట్టిగా అరవడంతో ఎవరి పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళంతా ఏం జరిగిందోనని పరిగెత్తుకుంటూ వచ్చారు. నందు నందు అంటూ ముఖమంతా తడుముతుంటే, మా ఏమైంది అంటూ లోపలికొచ్చిన అభికి కళ్ళు తెరిచి చూస్తున్న ఆనందిని చూడగానే ఆశ్చర్యంగా డాడ్ అని పిలిచాడు. అభి, మీ డాడీ అంటూ ఆ పైన మాట రాకుండా ఏడుస్తుంది గాయత్రి. అభి వెనకే వచ్చిన మిగిలిన వాళ్ళందరి పరిస్థితి అలానే ఉంది. ఒక క్షణానికి అందరూ తేరుకుని చుట్టూ చేరారు. 20 ఏళ్ల తర్వాత తెరిచిన అతని కళ్ళు కన్న తల్లిని, కట్టుకున్న భార్యని తప్ప ఇంకెవ్వరినీ గుర్తించలేక తన చుట్టూ ఉన్న కొత్త వాళ్ళెవరూ అర్థం కాక చూస్తుంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ని పిలిపించాడు అభిరామ్. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ పేరొందిన 4 డాక్టర్లు ఆనంద్కి అన్ని టెస్టులు చేసి, ఇట్స్ ఏ మిరాకిల్ మేడం, అసలు ఆయన స్పృహలోకి వస్తారని ఇన్నేళ్లుగా ట్రీట్ చేస్తున్న మాకెలాంటి నమ్మకం లేదు. డాక్టర్, ఇప్పుడు మా డాడ్కి హీస్ ఫైన్, కాకపోతే మళ్ళీ ఏంటి అని కంగారుగా అడిగింది గాయత్రి. ఏం లేదు మేడం, ఆయన కోమాలో ఉంది 1-2 ఏళ్లు కాదు, 20 సంవత్సరాలు. ఇట్స్ ఎ బిగ్ టైం. కాబట్టి ఆయన స్పృహలోకి అయితే వచ్చారు, కానీ కాళ్ళు చేతుల్లో కదలిక, నోట్లో మాట రావడం అంత ఈజీ కాదు. కొంచెం టైం పడుతుంది. బట్ ఆయన ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మేం చెప్పినట్టుగా చేస్తే త్వరలోనే ఆయన నడవగలరు, మాట్లాడగలరు. అరుంధతమ్మ, తప్పకుండా మేమంతా వాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటామంటే గుడ్ అని ఏమేం మెడిసిన్స్ వెయ్యాలో చెప్పి కాళ్ళు చేతులకు ఫిజియో రిఫర్ చేశాడు డాక్టర్స్. అలానే ఫుడ్ కూడా నార్మల్గా కాకుండా కొద్ది రోజులు లిక్విడ్స్ మాత్రమే ఇమ్మని అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్స్ అటు వెళ్ళగానే ఆనంద్ చుట్టూ గుమిగూడారు అందరూ. నందు, ఏరా ఈ అమ్మని వదిలి 20 ఏళ్లుగా నిద్రపోయావా అని అరుంధతమ్మ బాధపడుతుంటే కన్నీరే అతడి సమాధానం కాగా, అంటే ఇన్ని సంవత్సరాలు నేనే కోమాలో ఉన్నానా అని తనలో తనే అనుకుంటున్నాడు ఆనంద్. నిన్ను చూడటానికే ఇంకా ఈ ముసలి ప్రాణం కుట్టుకుంటుంది నాన్న అంటూ ఆనంద్ని గుండెలకు హత్తుకుంది అరుంధతమ్మ. కనిళ్లతో తల తిప్పి చూడగానే అక్కడక్కడ నెరిసిన వెంట్రుకలతో అప్పటి రూపమే మారిపోయిన గాయత్రిని చూడగానే ఎలా ఉన్నట్టుగా కళ్లతోనే ప్రశ్నించాడు ఆనంద్. అది అర్థమైనట్టే, నువ్వెప్పటికైనా గాయత్రి అని పిలుస్తావని నీకోసం ఇంకా బతికే ఉన్నాను నందు అంది గాయత్రి. కన్నీళ్లతో చూస్తూ ఆ వెనకే ఉన్న అందరినీ ఎవరని ప్రశ్నించాడు. నాన్నా అన్న రామ్ గొంతుకి తేరిపారా అతన్ని చూస్తుంటే, మన రామ్ నందు, చూడు ఎంత పెద్దవాడయ్యాడో. కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు రామ్ని. డాడీ అంటూ తన పక్కనే కూర్చున్న అభి గొంతుకు అభి అని పెదవులు కదిలించాడు. నీ పెద్ద కొడుకు నందు అంటే 7 ఏళ్ల వయసులో చూసిన తన పిల్లలు ఇప్పుడు 27 ఏళ్ల మగాళ్లుగా కనిపిస్తుంటే వాళ్ళని అక్కున చేర్చుకోవాలి అనిపిస్తున్న బాధగా కళ్ళు మూసుకున్నాడు. నందు, ఇదిగో చూడు, తను మనస్విని, ఈ ఇంటికి పెద్ద కోడలు, ఆమె భార్య, తనేమో మన రాధ.
తన పేరు యశస్విని, మను చెల్లెలు. ఆడపిల్లలు లేరని బాధపడ్డావు కదా, చూడు ఇప్పుడు ఇల్లంతా ఆడపిల్లలే ఉన్నారు అంటుంటే విషయం తెలుసుకున్న శర్మ, కౌసల్య పరుగున వచ్చారు. ఆనంద్ అంటూ పూర్తిగా వయోఛాయాలు కనిపిస్తున్న శర్మని చూడగానే చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయి ఆనంద్కి. అందరి కళ్లల్లోనూ తను లేచానన్న సంతోషం కనిపిస్తుంది. తనల్లరి చేసిన ఆనందపడినా ఎప్పుడూ తన వెన్నంటి ఉండే తన అన్నయ్య కోసం అతని కళ్ళు నలువైపులా వెతుకుతున్నాయి. నేను చెప్పాను కదా గాయత్రి, గుడి తెరిపిస్తే అంతా మంచే జరుగుతుందని. చూడు, ఇన్నేళ్లుగా మనలో లేనివాడు ఇప్పుడు మనల్ని చూస్తున్నాడంటూ భాగవద్గానికి గురువయ్యాడు శర్మ. నిజం శర్మ, ఎన్ని ఆటంకాలొచ్చినా నా మనవళ్ళు గుడి తెరిపించబట్టే ఈరోజు నా బిడ్డ మళ్ళీ నా కళ్ల మందున్నాడు అని అంది అరుంధతమ్మ. గుడి మూయించారా? అంత అవసరం ఏమొచ్చింది? అసలు అన్నయ్య ఎక్కడున్నాడు అంటూ నలువైపులా చూస్తున్నాడు ఆనంద్. పక్కనే ఉన్న రాఘవ ఆత్మ, నాకోసం వెతుకుతున్నావా తమ్ముడు? నీకు పక్కనే ఉన్న అందనంత దూరంలో ఉండిపోయాన్రా అనుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఆనంద భూపతి కోమాలో నుండి బయటకొచ్చాడన్న వార్త ఆ నోట ఈ నోట రాజేంద్ర వరకు వెళ్లడంతో ఇంట్లో వస్తువులన్నీ విసిరి కొడుతూ రాక్షసుడే అయిపోయాడు రాజేంద్ర. నా శత్రువు మళ్లీ బతికొచ్చాడా అని గట్టిగా అరుస్తూ ఇల్లంతా చిందరవందర చేస్తున్నాడు. ఆనంద్కి మెలకు వచ్చిందన్న వార్త విని ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేసింది వైశాలి. ఈశ్వరా, మా అన్నయ్యలు ఎంత భక్తితో గుడి తెరిపించారో దానికి ప్రతిఫలంగా మా పెదనాన్నని ఇన్నేళ్ల కోమా నుండి బయటపడేశావా అనుకుని మనసులోనే ధన్యవాదాలు చెప్పుకుంది వైశాలి. మీనా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అనడంతో రాఘవని తనే 2 చేతులతో లిఫ్ట్ చేసి ఇద్దరు పరుగులాంటి నడకతో నడిచారు 20 సంవత్సరాల క్రితం. నడుస్తున్న తనకి వెనుక నుండి ఎవరో బలంగా కొట్టారు. అంతవరకే తనకి గుర్తుంది. కాని తర్వాత ఏం జరిగింది? అన్నయ్యకేమీ కాలేదు కదా అనుకుంటూ తడిచేరిన కళ్లతో చుట్టూ చూస్తున్నాడు ఆనంద్. డాడీ, 20 ఏళ్లుగా ఈ మంచం మీద పడుకున్నావు, ఇంకా నిన్నిలా ఉంచాడనుకోవడం లేదు అంటూనే ఆనంద్ని వీల్ చైర్లో కూర్చోబెట్టాడు అభిరామ్. ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చొని, నాకు తెలుసు డాడీ, నీ కళ్ళు ఎవరికోసం వెతుకుతున్నాయో వాళ్ల దగ్గరికి నిన్ను తీసుకెళ్తాను అంటూనే వీల్ చైర్ నడిపించుకుంటూ బయటికి తీసుకెళ్లాడు అభిరామ్. 20 ఏళ్ల తర్వాత చూస్తున్నా అప్పుడెలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది బంగళా అంతా. వీల్ చైర్ తోసుకుంటూ తీసుకెళ్తుంటే వెనకే కుటుంబ సభ్యులంతా రాగసాగారు. డైరెక్ట్గా బయటికి తీసుకెళ్లి రాఘవ సమాధి ముందు నిలబెట్టాడు అభిరామ్ ఆనంద్ని. సమాధి పైన కనిపిస్తున్న రాఘవ ఫోటో చూసిన ఆనంద్ గుండె క్షణకాలం ఆగినట్టే అనిపించింది. అన్నయ్య అంటూ తనలో తనే అనుకుంటున్నా ఆ పదం అతని గొంతు దాటి బయటికి రావడం లేదు. డాడీ, నువ్వెతికేది మీ అన్నయ్యనే కదా? ఇదిగో 20 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు అని అభిరామ్ అంటే కన్నీళ్లతో తన వైపు చూస్తూ, అంటే ఆ రోజు మీ మధ్య జరిగిన యుద్ధంలో ఆ రాజేంద్ర తీసిన దొంగ దెబ్బ నిన్ను 20 ఏళ్ల పాటు మంచానికి అంకితం చేస్తే మీ అన్నయ్యని శాశ్వతంగా ఈ లోకానికి దూరం చేసింది నందు అన్నాడు శర్మ. అంటే ఆ రోజు అన్నయ్య చనిపోయాడా? మరి వదినేది కనిపించట్లేదేంటి అని తనలో తనే అనుకుంటున్నాడు. నందు, ఇన్నేళ్లలో ఎన్నెన్ని జరిగాయో తెలుసా? నువ్వు లేక ఒంటరిదాన్ని అయిపోయాను అంటూ ఆ రోజు నుండి ఇప్పటి వరకు జరిగిందంతా కళ్ల ముందు కట్టినట్టుగా చెప్తుంటే బాధ, ఆశ్చర్యం, కోపం అన్నీ కలగలిసి వస్తున్నాయి ఆనంద్కి. అన్నయ్యని వదిన చంపిందా? లేదు, ఇదంతా అబద్ధం. అన్నయ్యని చంపింది ఆ వీరేంద్ర. హాస్పిటల్కి తనే తీసుకెళ్తుంటే తనని దొంగ దెబ్బ తీశాడు. ఆ కోపంతోనే వదిన వాణ్ణి చంపేసుంటుంది. చెయ్యని తప్పుకు 20 ఏళ్లుగా శిక్షణ అనుకోగానే ప్రాణం పోతున్నట్టు అనిపించింది ఆనంద్కి. ఆ రోజు ఏం జరిగిందో ఈ ఊరి జనాలందరికీ చెప్పాలనిపిస్తుంది. తనే తప్పు చేయలేదు, మా వదిన సీత కంటే పవిత్రమైంది అని గొంతెత్తి అరవాలనిపిస్తుంది. కాని తననింతవరకు రప్పించిన ఆ దేవుడు నోట్లో మాట మాత్రం ఇవ్వడం లేదు. ఎంత ప్రయత్నించినా తన గొంతు మూగబోతుందే తప్ప బయటికి రావడం లేదు. ఏం చెయ్యాలి? నా పిల్లలకి దీని గురించి ఎలా చెప్పడం? ఆ రాజేంద్రని వదలకూడదు. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి మా అన్నను చంపి నా భార్యా బిడ్డల్ని అర్ధరాత్రి ఊరొదిలి వెళ్లేలా చేసినందుకు వాణ్ణి నా చేత్తోనే కసి తీరా చంపాలి. భగవంతుడా, నాకొక్క అవకాశాన్నివ్వు. మా వదిన ఏ తప్పు చేయలేదు. 20 ఏళ్లుగా నిందని మోస్తూ శిక్ష అనుభవిస్తుంది. నిజానిజాలు తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. కాని ఏం చేయలేకపోతున్నానని గుండె లవిసేలా ఏడుస్తున్నా
అతని బాధ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇంతలో విషయం తెలుసుకున్న ఊరి జనమంతా ఆయన్ని చూడ్డానికొచ్చారు. నానా, ఒకసారి అందర్నీ పలకరించు అంటూ రామ్ గేట్ ఓపెన్ చేయగానే ఆ ఊరి జమీందారుని 20 ఏళ్ల తర్వాత చూస్తుంటే అందరి కళ్లల్లోనూ తడిచేరింది. ఆనంద్ బాబు, ఎలా ఉన్నారు? 20 ఏళ్ల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం. మీ అన్నయ్య ఉన్నంత వరకు మా జీవితాలు హాయిగా గడిచాయి. కాని ఇన్నేళ్ల తర్వాత నరకాన్ని అనుభవించాం. ఈ మధ్య మీ వారసులిద్దరూ వచ్చి మమ్మల్ని ఆ నరక కూపం నుండి కాపాడారు. ఇన్నేళ్లకి మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది బాబు అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే ఆనంద్ మనసులో వీళ్లంతా సమస్యల్లో ఉన్నారు కాబట్టి మేం గుర్తొచ్చాం. లేదంటే మమ్మల్ని తలుచుకునేవాళ్లు కూడా కాదేమో. అందర్నీ చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మా అన్నయ్య వీళ్ల కోసం ఎంత చేశాడో, కాని వీళ్లు మాత్రం మా వదిన మీద నింద వేసి జైలుకు పంపారు అనుకుంటున్నాడు ఆనంద్. డాడీ, నువ్వెక్కువగా బయట ఉండడం అంత మంచిది కాదు అంటూ అభిరామ్ ఇద్దరూ వీల్చైర్ని తోసుకుంటూ ఆనంద్ని లోపలికి తీసుకెళ్లిపోయారు. ఆనంద్ కోసం ఫుడ్ని లిక్విడ్గా తీసుకొచ్చిన గాయత్రి స్పూన్తో తనకి ఫీడ్ చేస్తుంటే ఇన్నేళ్ల తర్వాత గొంతులోకి వెళ్తున్న ఆ భోజనం తనకి విషంలా అనిపిస్తుంది. నువ్వు వదిన ఇద్దరూ తోడికోడల్లా కాక అక్క చెల్లెల్లా ఉన్నారు గాయత్రి. అలాంటిది వదిన తప్పు చేసిందంటే నువ్వెలా నమ్మావు? కనీసం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనెలా ఉందో ఎక్కడుందో నీకు తెలుసుకోవాలనిపించలేదా? అన్నిటినీ మించి తన తల్లి జైల్లో ఉంటే కృష్ణ ఎలా చూస్తూ ఊరుకున్నాడో నాకు అర్థం కావట్లేదు అని ఆనంద్ అనుకుంటుంటే తన చీర చెంగుతో అతని కన్నీళ్లు తుడుస్తూ, ఏమైంది నందు, ఇంకా ఎందుకీ కన్నీళ్లు? మనకి మంచి రోజులొచ్చాయి. నీ రక్తంలో ఉన్న అన్ని లక్షణాలు వాళ్ళిద్దరిలోనూ ఉన్నాయి. ఇక మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ వాళ్లే చూసుకుంటారు అంటుంటే, లేదు గాయత్రి, నేను నోరు తెరిచి నిజం చెప్పేదాకా మీరంతా ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో మీకు అర్థం కాదు అనుకున్నాడు ఆనంద్ తనలో తనే. నోరు విప్పి చెప్పకపోయినా ఇన్నేళ్ల వాళ్ళిద్దరి ఎడబాటుకు కాస్త ఉపశమనం కలిగించడానికి గాయత్రిని ఆనంద్ దగ్గరే వదిలిపెట్టి అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఒకరికి జన్మనిచ్చిన కన్న తండ్రి, మరొకరికి ఎత్తుకుని ప్రేమను పంచిన పినతండ్రి ఆయన కళ్ల ముందు కనిపిస్తూ లేచి నిలబడ్డాడు అన్న ఆనందం అభి రామ్లను ఒకచోట నిలబడనివ్వడం లేదు. అభి అంటూ మను అతని భుజం మీద చేయి వేయగానే బాల్కనీలోకి చూస్తున్న వాడల్లా వెనక్కి తిరిగి మనుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. సంతోషంతో ఆనంద బాష్పాలు తప్ప అతనికి నోట్లో మాట కూడా రావట్లేదు. అది అర్థం చేసుకుని అతని వెన్ను నిమురుతూ, నాకు తెలుసు అభి, పైకి చెప్పకపోయినా అత్తయ్య గారిని చూసి నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అంటూ అతనికి దూరం జరిగి, అమ్మ కోసం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను మను. డాడీ లేస్తాడన్న నమ్మకం నాకెప్పుడూ చచ్చిపోయింది. ఆయనలో వచ్చిన ఈ మార్పుకి నా సంతోషం ఎలా బయటికి చెప్పాలో తెలియట్లేదు అన్నాడు అభిరామ్ ప్రేమగా అతని చెంప మీద నిమురుతూ. ఈ ఊరు ఒక్కటే, ఎటువంటి క్షయం లేకుండా పచ్చగా ఉంది. కానీ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో చాలా వరకు వర్షాలు లేక పంటలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మావయ్య గారి పేరు మీద వాళ్ళందరికీ ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించు అభి అని ఆ మను అంటే, యువర్ రైట్, ఇప్పుడే శర్మగారికి ఆ విషయం చూడమని చెప్తాను అంటూ సంతోషంగా బయటికెళ్లాడు అభిరామ్. వెళ్తున్న అభిని చూస్తూ, పైకి గంభీరంగా కనిపిస్తావు కానీ నీది చిన్నపిల్లల మనస్తత్వం అభి. సంతోషం బాధ దేన్ని ఎక్కువసేపు దాచుకోలేవు అనుకుంది మను. గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్లకి మా నాన్నని నా కళ్ల ముందు సజీవంగా నిలబెట్టావు. దీనికి ఏం చేసినా నీ రుణం తీర్చుకోలేను అని సంతోషంతో గార్డెన్ మొత్తం తిరుగుతున్నాడు రామ్. ఏంటి చిన్నబావా, చాలా ఖుషీగా ఉన్నట్టున్నావు అని యశు గొంతు వినిపించడంతో వెనక్కి తిరిగాడు. స్వచ్ఛమైన నవ్వుతో తననే చూస్తున్న యశుని చూసి సంతోషంతో తనని గట్టిగా హక్ చేసుకున్నాడు రామ్. ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయని యశు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది. అప్పుడే లోపల నుండి బయటకొచ్చిన అభి వీళ్ళిద్దరినీ చూసి సన్నగా నవ్వుకుంటూ బయటికెళ్లిపోయాడు. నిజంగా యశు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషాన్ని ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటుంటే అతని కౌగిట్లో చిన్నపిల్లాడి సంతోషం తప్ప ఇంకేమీ కనిపించట్లేదు యశుకి. ఇదే మూడ్లో నాకు ఫ్రెంచ్ కిస్ ఇచ్చావనుకో, మన ప్రేమ పుస్తకంలో మొదటి పేజీ రాసుకుంటా అని యశు కొంటెగా అనగానే తనేం చేశాడో అప్పుడు అర్థమై టక్కున తనని దూరం జరిపేశాడు. అబ్బా, ఏంటి బావా, ప్రేమతో హక్కిచ్చావనుకుంటే ఇలా తోసేశావు. నేను హక్ చేసుకుంది హ్యాపీనెస్తో, అంతేకాని మరో మీనింగ్తో కాదు. ఎక్కువ చేయకుండా నీ హద్దులో నువ్వుండు అని విసురుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. వెళ్ళు
ఇక్కడి దాకా వచ్చావంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఎక్కువ టైం పట్టదు. మావయ్య గారు కూడా లేచారు. అత్తయ్య గారి దగ్గర ఏటూ మార్కులు పడిపోయాయి. ఇక మావయ్య గారి మార్కులు కూడా పడిపోతే అప్పుడు నువ్వేం చేయలేవు బావా. చచ్చినట్టు రెండు చేతులతో నా మెళ్ళో తాళి కట్టడం తప్ప అని మెలికలు తిరుగుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎంత ఎమోషనల్గా ఉందో తెలుసా. నిజంగా ఆనంద్ బయటికి రాగానే కోమాలో నుండి అందరి కళ్ళల్లో కనిపించిన సంతోషం అయితే నాకేదో కళ్ళ ముందే కదిలినట్టు అనిపించింది. చాలా ఎమోషనల్గా ఉంది, చాలా హార్ట్ టచింగ్గా ఉంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.